సూర్య టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. కొందరు అధికారులు వైసీపీ వాసులను వేడలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకున్నారా లేకపోతే ఏమైనా పార్టీ మీటింగ్ అనుకున్నారా? ఇది ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? ఒక మినిస్టర్ వచ్చినాడు ఎంఆర్ఓ రావడానికి. పరిస్థితులు చాలా బాగున్నాయి. కనీస రెస్పాన్సిబిలిటీ ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పంపిణీ చూసుకున్నట్టుగా ఉంది. బెంగళూరు నుండి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ అమ్మేయటానికి రెడీ అయ్యారని కేఏ పాల్ మండిపడ్డారు. ఎలక్షన్ అయిపోయింది, స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఢిల్లీలో డ్రామాలు కూడా జరుగుతున్నాయి. మీడియా ఓనర్స్ మిత్రులందరూ ఈ సత్యాన్ని ఎక్స్పోజ్ చేయండి. రేపే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మేస్తామని జూలై 2ని ఐటమ్ నెంబర్ 4 నేను ఆర్గ్యూ చేస్తున్నాను. అమ్మొద్దు అని స్టేటస్ కో తీసుకొచ్చాం. అప్పులుంటే తీర్చుతాం, లాస్లో ఉంటే నడిపిస్తాం. 1 to 5 బిలియన్ 8,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు అఫీషియల్ డబ్బు ఎందుకు తీసుకోవట్లేదని కోర్టు 17 మార్చి 12ని, కోర్టు 6 ఏప్రిల్ 25ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీ గవర్నమెంట్ ని రెస్పాండ్ అవ్వమన్నా డొనేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా ఆపి గవర్నమెంట్ లో ఎందుకు పూర్తిగా కలపట్లేదు, సేల్లో ప్రాఫిట్ మేకింగ్ 8 లక్షల కోట్లు 8,000 కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు? నా ఆర్గ్యుమెంట్స్ కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అద్భుతంగా స్పందించింది. అయినప్పటికీ రేపు ఐటమ్ 4 లోపునే, అంటే ఉదయం 10:30-11 గంటల లోపునే జస్టిస్ ఇద్దరు కూడా న్యాయం చేసేటట్టు స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీని అమ్మనివ్వము అన్న వారందరూ లక్షల మంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, తెలుగువారి హక్కు అన్నవారు ప్రతి ఒక్కరు ఈ బటన్ క్లిక్ చేయండి. పాలిటిక్స్ పక్కన పెడదాం, పార్టీల్ని పక్కన పెడదాం, విశాఖలో ఉన్న 1,00,000 కుటుంబాలు కాపాడదాం. మన ఆస్తి 8 లక్షల కోట్లు 32 మంది ప్రాణాలు పెడుతూ వచ్చిన స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాలు దానం చేసిన స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం, కలిసి పోరాడదాం. మన రాష్ట్ర ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని నిలబెడదాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ పదే చెప్పినా కూడా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు, ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చని చెప్పినా కూడా
అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వారి సమర్థ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయం స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తామని. కైకలూరులో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ మంగళవారం నాటికి 14వ రోజుకు చేరింది. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ స్వతంత్ర స్కూల్లో నిర్వహించిన ఈరోజు అన్నదాతలుగా మన తోకల మురళీకృష్ణ గారు, తోకల వెంకట స్వామి గారు, తోకల నాగబోయిన నాంచారయ్య గారు, ఎల్ఐసి నాంచారయ్య గారు ఆర్థిక సాయంతో ఇవాళ 14వ రోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ముందుగా వారికి ఎన్డీఏ కూటమి తరఫున కైకలూరు శాసనసభ్యులు మన కామినేని శ్రీనివాస్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతో పెద్ద మనసుతో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని జోపీ జరిగినా కానీ మేము చేసినటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చి వారే ఈరోజు మేము అన్నదానం చేస్తాం ముందుకు వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు ముందు నడిపిస్తూ ఎప్పుడు కూడా సలహాలు ఇస్తున్నటువంటి మా అన్నయ్య తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి పూల రామచంద్రరావు గారికి, అదేవిధంగా తులసి పూర్ణ గారికి, రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని చూసుకున్నటువంటి తోటలక్ష్మి గారికి, రమేష్ రావు గారికి, మా జనసేన సైనికులకి, యువత అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవలు మరింత విస్తృతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లక్షణాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాలని ప్రజలకి చేరేసే విధంగా మీరు అందరూ కూడా తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రామచంద్రయ్య, హరిప్రసాద్. పిడుగు హరిప్రసాద్ అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా మాటుదుననియు దైవ సాక్షిగా ప్రమాణము సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. బందర్ మండలం పోతేపల్లి గ్రామంలో నెలకొన్న ముంపు సమస్యకు పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. చిన్నగా కనిపిస్తుంది, అది ఇప్పుడు అప్పుడు కలపాలి. ఇక్కడ 1.68 కిలోమీటర్స్ ఇక రైల్వే లైన్ లో అలో చేయలేదు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ బ్రిడ్జి 2 బ్రిడ్జిలు ఉన్నాయి సార్. న్యూ కన్స్ట్రక్షన్, ఒకటి ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనేది కెపాసిటీ తక్కువ, అంటే ఇప్పుడు ఈ ఫ్లో అంతా దాంట్లో పడితే బ్రిడ్జి ప్రాబ్లం పడుతుంది సార్, స్ట్రక్చర్ ప్రాబ్లం. వాటర్ అంటే అప్పుడు ఇంతకుముందు స్లోగా ఉండేది సార్, ఇప్పుడు డ్రైన్ కలిపితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.